ఎందుకురా అంత నలిగిపోతున్నావు? నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ధైర్యంగా ఏడు. చూడెలా అయిపోయింది మొహం. చీనీ, నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? నాకే సిరగ్గా ఉంది నేను చూడటానికి. నీకోటి చెప్పనా, నిజంగా నీకు పెళ్లి చేయాలని లేదు. ఎప్పుడు వెళ్ళిపోదామని ఉంది ఇక్కడి నుంచి. రే అటు చూడు. అబ్జర్వ్ చేశారా మీరు కూడా? ఏం లేదు బావా, నువ్వు ఒప్పుకుంటే మన ఇంట్లో జరగబోయే శుభకార్యం మనోడు పెళ్ళే, అది వాళ్ళ అమ్మాయితో. నీకు చెప్పాలా వద్దా అని ఓ టెన్షన్ పడిపోతున్నాడు. మళ్ళీ ఏదో విషయం వచ్చినట్టుంది. మనసులో ఉన్నట్లేదు. ఓ రాసేసుకుంటున్నారు. వస్తారు, ఏదో చెప్తారు. రేయ్, రే, ఒక విషయం చెప్దామనుకుంటే అటు ఇటు తిప్పిస్తున్నావేంట్రా? విషయాలు ఎప్పుడన్నా మాట్లాడుకొచ్చినాను గారు. ఈ ఆటలు ఎప్పుడు ఆడుకోవాలి మన ఇద్దరం? ఏంటోరా, సడన్ గా జీవితం చాలా ఎక్కువ బతికేసినట్టు అనిపిస్తోంది. ఓ పని చేద్దాం నాన్నగారు, అందరం కలిసి టూర్ వెళ్దాం. టూరా? మొత్తం అందరం. ఇంతమంది జనాలు ఉండేసరికి అన్నీ మర్చిపోతున్నాను. అన్నీ. నానా, నేను నీకు చాలా చదవాలి, చాలా చూడాలి, అది చేస్తాను ఇది చేస్తాను అని చాలా చెప్పాను కదా. ఇప్పటికిప్పుడు నా నిర్ణయం మార్చుకుని ఇక్కడే ఉండిపోతానంటే మీరెలా ఫీల్ అవుతారు? ఏంటి సడన్ గా? ఏ నెమ్మదిగా రావద్దన్నానా? అక్కడికి వెళ్ళి కూర్చోమా. సరేనా? అలాగే. వెళ్ళు. నువ్వు ఆడుకోవా? ఆడుకోవడం బోరు. బోరా? నమ్మేశావా? ఇంట్లో కూర్చుంటే బోరు కొడుద్ది, ఆడుకుంటే నీరసం వస్తుంది. అమ్మేమో రోజు దేవుడిని తిడుతుంది, దేవుడు మనల్ని మోసం చేశాడని. ఏ? నేను ఎక్కువ రోజులు ఉండనంట. దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్తాడంట. కొన్ని రోజులే బతుకుతానంట. అప్పుడు దేవుణ్ణి మనం కూడా మోసం చేసేద్దామా? ఎలా? ఇలా రోజు దండం పెట్టుకుని ఇదిగో ఇలా ఎక్కువసార్లు దండం పెట్టేసుకోండి. ఈ రోజొద్దు రేపొస్తాను అని. అప్పుడు తీసుకెళ్ళడా? దేవుడు మంచాడు కదా, చాలా తొందరగా మోసపోతాడు. 4 సంవత్సరాలు పాపం చిన్నపిల్ల. ఆ మాత్రం దానికి పుట్టించడం ఎందుకు, అంతలోనే తీసుకుపోవడం ఎందుకు? मदी में, ले ले ये रग मदी में,
मगमज में பொண்ணு ஏறு ஆலேலே படிலுத பச்சக்க ఆలేలే పొన్ను ఎంచ ఆలేలే కోకై తిరుమలే మొత్తం తిరిగేద్దామా? ఏదో అన్నావు, వినపట్ల, వినిపించలా? ఏంటి వదిలేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇంకో 100 రీజన్ చెప్పినా సరే 100 సార్లు ఆపేస్తాను. మరి 101? ఇదిగో ఇదే భయం. నువ్వెక్కడ ప్రేమించడం ఆపేసి భరించడం మొదలు పెడతావేమోనని. అది భరించడం ఇంకా కష్టం. మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కసారి పలకరిస్తేనే అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. అలాంటిది వాళ్ళతో కలిసి ఉండాలంటే మా నాన్న నా దగ్గరకు వచ్చి వారం ఉంటేనే ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఆలోచిస్తాను. ఎప్పుడైనా అందరితో ఉండడం పర్లేదు, కానీ ఎప్పుడూ అందరితో ఉండడం అంటే నాతో కాదు. 2 నెలలే కదా, ఇద్దరం కలిసి చూసేద్దాం అనుకున్నాను. కానీ ఈ 2 నెలలు నిన్ను నీ ఫ్యామిలీనే చూశాను. అందులో నేను కనపడలేదు. నీ గురించి ఆలోచించిన ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. ఇష్టంలో మొహమాటం ఉండొచ్చు, కానీ ఇబ్బంది ఉండకూడదు. ఇదంతా నీతో చెప్పడం తెలియక, సర్దుకుపోవడం రాక, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అయినా చెప్పడానికి ఏమీ లేనప్పుడు మాటలు వెతుక్కోవద్దు. ఇక్కడే ఆపేద్దాం. జీవితం మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. అది ఇంకా చాలా అద్భుతాల్ని చూపిస్తుందని, ఇంకా చాలా మందిని పరిచయం చేస్తుందని. అలాగే మిమ్మల్ని చేసింది. కానీ ఇక్కడే ఆగిపోలేను. ఇంకా వెళ్తూనే ఉంటాను. మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఫ్రీ అయిపోదాం. చెప్పాను కదా, అబ్బాయిలు కావాల్సింది ఒక ముద్దు. రే, ఈ ఆర్టికల్ చూడు. మావయ్య, నాన్న రాత్రి వెళ్ళిపోయినట్టున్నారు. హలో. ఏమ్మా, లేచాడా? ఆ, అందరూ టిఫిన్కి ఇక్కడికి వచ్చేసాను.